ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇద్దరి మధ్య మీరు ఒక జడ్జి లాగా వ్యవహరించాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే మాకు తీసుకునే ఆలోచనే లేదు. జస్ట్ అందరికి రొటీన్గా పంపిన నోటీసు దాన్ని పట్టుకొని బీఆర్ఎస్ ఇలా చేస్తుంది అనేది కాంగ్రెస్ వెర్షన్. బీఆర్ఎస్ ఏమో గతంలో గచ్చిబౌళ్ళు ఏం చేశారో చూసాం. అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ కూడా 100 ఎకరాలు తీసుకున్నారు. దీన్ని కూడా లాక్కునే ప్రయత్నమే ఈ నోటీసులు అనేది బీఆర్ఎస్ వెర్షన్. మీకేమనిపిస్తుంది ఈ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి? అంటే ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, ఖాళీగా ఉన్నాయి, దానివల్ల ఉపయోగమే లేదనుకున్న భూములను సద్వినియోగం చేయడానికి ప్రభుత్వం వాడుకోవచ్చు. ఆ రైట్ కూడా ప్రభుత్వానికి ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అలా తీసుకోవడం కరెక్టే అంటారా, లేకుంటే దాన్ని యూనివర్సిటీకే వదిలేసి అక్కడ ఏమైనా ఇంకా యూనివర్సిటీ రిలేటెడ్ కార్యక్రమాలు చేయాలా, ఏం చేయాలంటారా భూములను? మిత్రులందరికీ నమస్కారం. కళ్యాణ్ గారు, మీకు కూడా. నేను ఫస్ట్ టైం నేను వింటున్నా రొటీన్ నోటీస్ అనేటువంటిది. ఇప్పటిదాకా నేను వినలే నోటీస్ అనేది. ఎప్పుడైనా జనరల్ నోటీస్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ రొటీన్ గా ఎవ్రీ ఇయర్ నోటీస్ అయితే ఇయ్యాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ లో స్టూడెంట్ గా పనిచేసిన, ఉస్మానియా యూనివర్సిటీ భూముల కాపాడేటువంటి పోరాటంలో నేను కూడా ఉన్నా. అవును, మీకు గుర్తుండే యాదగిరి రెడ్డి భూములు కూడా ఇలానే కబ్జాకు అయ్యాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. దానిపైన 1000 ఎకరాల్లో 100 ఎకరాలు పోతున్నాయి బయటకు. మేము చివరిగా సిసిఎం ఎదురుగా ఐఐసిటి ఎదురుగా యాదగిరి రెడ్డి కబ్జా పెట్టినటువంటి భూముల విషయంలో కూడా మేము ఆ రోజు పోరాటం చేసినాం. సరే, కొట్లాట అయింది. అప్పుడున్న యూనివర్సిటీ చివరికి మా పోరాట ఫలితంగా నవనీత్ రావు గారు వైస్ ఛాన్సలర్ అయినాక ఉస్మానియా చుట్టూ గోడ పెట్టియడం జరిగింది. గోడ పెట్టించారు. అట్లీస్ట్ అక్కడ వరకు యూనివర్సిటీ ప్రొటెక్షన్ జరుగుతుంది. అట్లీస్ట్ కొంత మేలుగా ఆ పోరాటంలో మొదలు పెట్టింది నేను ఏబీపీ సిటీ సెక్రటరీ ఉన్నప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడే మొదలు పెట్టినాం. కాబట్టి యూనివర్సిటీ భూములని అయితే యూనివర్సిటీ భూములను వివిధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి అటువంటి సిమిలర్ అదే తరహాలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కి బదిలీ చేయడం అనేటువంటిది గత సాంప్రదాయం కూడా ఉంది, ఇప్పుడు సాంప్రదాయం పెట్టుకోవచ్చు కాక. మీకు ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ లోనే ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ లోనే సీఫల్ కూడా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఐఐసిటీ వచ్చింది. ఇవన్నీ కూడా యూనివర్సిటీ ఒకప్పుడు ల్యాండ్స్ 2000 ఎకరాలు 700 ఎకరాలు వివిధ అందులో 300 ఎకరాలు 400 ఎకరాలు కబ్జాలు అయిపోయినాయి. మిగతా వాటికి ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ 99 సంవత్సరాల లీజ్, అది దూరదర్శన్. దాని తర్వాత డిటెక్టివ్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది అక్కడ యూనివర్సిటీ రామంతపూర్ వైపు, అది కూడా యూనివర్సిటీ ల్యాండే. అట్లా హోమియోపతి కాలేజ్ ఉంది అక్కడ యూనివర్సిటీ ల్యాండే. కాబట్టి నేను ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ ఉన్న వివిధ ఎడ్యుకేషనల్ యాక్టివిటీ కోసం వివిధ రకాలైనటువంటి విద్యాపరమైన అంశాలకు ఇవ్వడాన్ని అప్పుడు కూడా మన చుట్టూ ఇస్తే అంటే మధ్య భూమి కంట్రోల్ అవుతుంది, సెట్ అవుతుంది, ఎవరు ఎంకరేజ్ జరగాలనేటువంటి దాంతో ఇవ్వడం జరిగింది అప్పుడు. సరే, అది మాకంటే ముందు చరిత్ర. అది మేము హోమియోపతి కాలేజ్ నేను ఉన్నప్పుడే ఆ స్ట్రైక్ మలక్పేట ఉండేది హోమియోపతి కాలేజ్. అక్కడ ల్యాండ్ ఇచ్చారు 5 ఎకరాలు. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ కాలేజ్ ఉన్నప్పుడు మాకు కూడా అక్కడ ఇస్తామన్నారు ఆయుర్వేదిక్ కాలేజ్ కూడా. సరే, అది వేరే అంశం. అది నేనేమంటున్నా అంటే వివిధ భూములను ప్రభుత్వం ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కేటాయించిన భూమిని అక్కడ కనుక సర్ప్లస్ ఉంటే ఇంకొక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి ఇవ్వడానికి లేదా అవసరానికి ఇవ్వడానికి ఒక పరిశోధనకి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు సార్. కానీ ప్రభుత్వం తీసుకొని దాన్ని అమ్ముకోవడానికి మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం వేస్తారు ఎవరికైనా. ఖచ్చితంగా మీరు ఎలా అంటారు ప్రకాష్ రెడ్డి గారు? అమ్ముకోవడానికి ఎలా చెప్తారు? ప్రభుత్వం తీసుకునేది మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి ఇవ్వడానికేనేమో. మరి నేను చెప్తాను సార్, దాన్ని బదలాయిస్తారు సార్. ఇంకా దానికి చర్చ, దానికి నోటీస్ ఇచ్చి మీరు ఎందుకు వాడతలేరు అనేది అవసరం లే. మీకు ఈ భూమిని పలానా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కు సపోజ్ ఉదాహరణకు నైపర్ అనే ఒక ఆర్గనైజేషన్ సార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. అది ఐడిపిఎల్ ప్రెమిసెస్ లో ఉంటే దానికి జాగిచ్చింది గత ప్రభుత్వం. అక్కడ కూడా పటాంచల్లో కొత్తగా కట్టారు. లేదంటే నేను ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చింది. అట్లాంటివి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా సరే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రజల అవసరాలు ప్రభుత్వ అవసరాలు, ప్రజల అవసరాలు చాలా స్పష్టంగా చెప్తారు. ప్రజల అవసరాలు ప్రభుత్వ అవసరాలు, వీటికి అనుగుణంగా ఎటువంటి కార్యక్రమానికి ఇచ్చినా దాన్ని స్వాగతించాలి సార్. అయితే మీరు భూమిని నోటీస్ ఇవ్వడం కాదు, బదలాయించవచ్చు. డైరెక్ట్ గా బదలాయింపు, ఈ ల్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇస్తున్నామని చెప్పి డైరెక్ట్ చెప్పడానికి కూడా అవకాశం ఉన్నది సార్. గత ప్రభుత్వంలో కూడా నేను మళ్ళీ చెప్తున్నా, గత ప్రభుత్వంలో కూడా అనేక భూముల విషయంలో ప్రభుత్వం తన అవసరాలను మించి కొంతమందికి పెట్టుబడిదారులకి, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కూడా భూముల విషయంలో జరిగింది ఇదే సార్. ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా భూముల విషయంలో ఇదే చేస్తున్నారు. ఏదో కళాయాపన టైం పాస్ కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సార్, చిన్న ఉదాహరణ సార్. ఇప్పుడు గండిపేట దగ్గర ఒక హర్బేరియం అంటే ఫారెస్ట్ హర్బేరియం ఒకటి దాన్ని డెవలప్ చేయాలని అక్కడ 52 ఎకరాలు ఉంది సార్. దాన్ని ఒక టూరిజం డెవలప్మెంట్ కోసం ఇచ్చేసారు సార్ ఒక ప్రైవేట్ పెట్టుబడిదారులకి. అట్లా అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అట్లా ఇస్తూ ఉన్నారు. కొనకుంది కదా, మూలకుంది కదా, ఇది కాదు సార్ ఆన్సర్. ఇప్పుడు ఐఎస్బి విషయంలో కూడా మీరు అన్నట్టు ఐఎస్బి విషయంలో కూడా అదొక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఐఎస్బి కొంత భూమి
భూమి చెరక నెమళ్ళు ఉండి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఐఎస్బి అనేది ఒక ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి భూమి, దానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ఆ పర్పస్ కనుక నెరవేర్చకపోతే ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, టెక్నికల్లీ ఉంది. కానీ దాన్ని ఏ పర్పస్ కోసం అయితే ఉపయోగిస్తున్నారో అదే పర్పస్ కు ట్రాన్స్ఫర్ చేస్తే, ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ లో భూమి లేక చాలా ఇన్స్టిట్యూషన్స్ వస్తలేవు తెలంగాణకు రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ వస్తలేవు, తెలంగాణ పెట్టాలనుకుంటే కూడా ఇన్స్టిట్యూషన్స్ పెడతలేరు. కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్స్ కు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల దేశానికి ఉపయోగం, ప్రజలకు ఉపయోగం, తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంది. దాన్ని ప్రైవేట్ అన్ని రాష్ట్రాలు నడిపించాలనుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. 1 ఎకరా భూమిని, గజం భూమి కూడా అమ్మడానికి. మీకు ఇల్ట్ విషయంలో కూడా చెప్తున్నారు సార్. ఇల్ట్ విషయంలో కూడా నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది, చాలా మంది డిఫరెంట్ ఒపీనియన్ చెప్తున్నారు. బట్ ఒకటి మాత్రం పక్కా, ఒక ఇండస్ట్రీ, సపోజ్ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేటో చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేటో ఉంది, ఒక ఇండస్ట్రీ భూమిని ఇంకో ఇండస్ట్రీకి అమ్మడానికి ఇబ్బంది ఏం లేదు సార్. ఇప్పుడు అమ్ముకోవచ్చు, నా భూమి ఉంటే ఇంకో ఇండస్ట్రీకి అమ్ముకోవచ్చు. మీకు చిన్న ఎగ్జాంపులే, రామతప్పులు చెరువు కట్ట దాటంగానే ఒక అక్కడ ఒక ఎస్సీజెడ్ వచ్చింది సార్, స్పెక్సైల్ ఎకనామిక్ జోన్ అని వచ్చింది, మీకు కనపడుతుంది. హైరైజ్ బిల్డింగ్ అక్కడ, సాఫ్ట్వేర్ కంపెనీ అది ఒకప్పుడు 50 ఏళ్ల కింద వాదర్ హిందుస్థాన్ ఒక అమెరికా కంపెనీ, ఫార్మా కంపెనీ. ఆ తర్వాత దాని పార్కీ డేవిసన్ ఒక కంపెనీ కొనుక్కుంది. అవన్నీ నోన్ కంపెనీల పేరు మీ అందరికి తెలిసిన పేరు. ఇక్కడ నాకు కూడా ఒక ఇష్యూ ఉంది అక్కడ. అంటే ఇప్పుడు చుట్టూ ఇండస్ట్రీ మధ్యలో ఉంది, చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా ఉంది. వాళ్ళందరికీ నిజంగా ఇండస్ట్రీ వల్ల ఇబ్బందే. ఆ ఇండస్ట్రీ తీస్తేనే మంచిదని అనుకుంటుంటారు వాళ్ళంతా. అంటే నేను అనేది పొల్యూషన్ గురించి వదిలేయండి, అయినా కూడా చెప్తున్నాను. కళ్యాణ్ గారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లేదా పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ హెయిడ్లీ, ఇప్పుడు మీకు మన ఇంటి మధ్యలో ఒక కార్ సర్వీసింగ్ సెంటర్ పెడతారు, అటువంటి కార్ సర్వీసింగ్ సెంటర్ అక్కడ ఉంటుంది. కార్గెటెడ్ బాక్స్ ఇండస్ట్రీ ఉంటుంది. ముషిరాబాద్ కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆదిలాబాద్ లో కూడా ఉన్నాయి. ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ పొల్యూషన్ లేని కంపెనీలు పెట్టడానికి ఎవరికి అభ్యంతరం ఉండకూడదని నా అభిప్రాయం సార్. పొల్యూషన్ కంపెనీల వెంటనే అవసరమైతే వాళ్ళకు అదనపు డబ్బులు సహాయం చేసే ప్రభుత్వం ఇండస్ట్రీస్ ను మార్చాలి, బయటికి మార్చాల్సిందే. అవసరమైతే ఆర్థిక సహాయం చేసేనా మార్చాలి ఆ కంపెనీకి. కానీ పొల్యూషన్ లేని కంపెనీలను, భూములను గుంజుకొని మరి దాని హిల్ట్ విషయంలో కూడా వ్యాపారం చేద్దామని దాన్ని కూడా అమ్ముకుంటూ కన్వర్షన్ చేస్తే 2000 కోట్ల ప్రభుత్వ భూమి, 2000 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఇది అమ్ముకోవచ్చని, భూములు అమ్ముకొని మాత్రమే ప్రభుత్వం నడపడం అనేటువంటి స్థాయికి దిగజారొద్దని మాత్రం చెప్పదాల్సి.